గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, స్టాక్స్ నాట్ అలౌడ్. అరే స్టాక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, దీన్నే పబ్ అంటారు. నువ్వు అసలు చూసుండవు. క్లబ్ అయితే ఏంది, పబ్ అయితే ఏంది, డబ్బులు వదిలించుకుని మబ్బుల్లో తేలేదానికి. రౌడీలో మాట్లాడతావు కానీ మాటల్లో మాత్రం మ్యాటర్ ఉంటుంది. అసలు ఏం చదువుకున్నావు? మనుషుల్ని. ఇతనేనా నువ్వు చెప్పిన హ్యాండ్సమ్? అవును. చాలా స్పీడే కాదు, మైలేజ్ కూడా ఉండాది. మీరందరూ మాట్లాడుతుండండి, I'll just come. నువ్వు గో, మేము మాట్లాడుకుంటాం. మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. నా ఇంట్రెస్ట్ వేరే ఉండాదిలే. మా శిరీష చాలా మంచిది బావా. మంచిదే గానే ఒకే ఒక చెడ్డ లక్షణం ఉండాది. ఏంటి? తెలివి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏందో? మీరు కూడా మా శిరీషకి పడిపోయారు. ఎట్టా కనిపెట్టినారు? పార్టీ అయిపోయినది. పాపం బ్రహ్మ. ఈ డబ్బు జాగ్రత్తగా చేర్చు. నేనెవడో నీకు తెలవదులే. భగవాన్ గడ అయ్యా, గంగయ్య. నువ్వు ఆ జీకే గడి నమ్మద్దు, ఎదగలేవు. మనం హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది, వెల్కమ్ టు హైదరాబాద్ అని. దాని అర్థం ఏందో తెలుసా? ఎవరిని నమ్మద్దని. మాటలు బాగా నేర్చావు. కాస్త నేను చెప్పేది కూడా తల్లో దూడ్చుకో. నువ్వు మా జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకు నీ మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు. అని నేను ఆపుతున్నాను కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. అన్ని తలదీకి ముందే నేను చెప్పేది బొరకెక్కించుకుని మాతో చేరిపో. అన్ని నేను చేయకుండా నేను చూసుకుంటాను. నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాడిని. బెదిరిస్తే భయపడటానికి నేనేం బుడ్డవాడిని కాదు, కడపోడిని. నాతో పెట్టుకోవద్దు, తట్టుకోలేవు. ఏమైనది పంతులు? నీకేమైనది? 2 రోజుల నుంచి ఈయన ఏమీ తినలేదండి. ఈయనకి బయట తిండి అస్సలు పడదండి. నువ్వు ఆవేశం తెచ్చుకోకే, అసలే నీకు ఆయాసము రక్తపోటు. ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులు కావాలి, అవి కావాలంటే బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి. అది మా వంశంలోనే లేదండి. పైగా ఇవాళ మా బడుతాయి పుట్టినరోజు. 2 రోజులకే ఎట్లా చిక్కి సగమైపోయాడో చూడండి. నా కడుపున పుట్టినందుకు వాడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. నారాయణ నారాయణ, నా పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోదు నాన్నగారు. మా నాన్నగారు పొట్టలో కాస్త ఆహారం పడేట్టు చూడండి నారాయణ. ఎవరైనా చూస్తే ఏడా టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు. అష్టలక్ష్మి, నాతోరా. పిలుస్తున్నారమ్మా, వెళ్ళనా? వెళ్ళమ్మా. వస్తూ ఏదైనా గుళ్ళో ఉంచి కాస్త ప్రసాదం తీసుకురామ్మా. వంటయ్యలుగా మీ నాన్నగారు తింటూ ఉంటారు. ఏమండి, ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి, దేవుడు. కాస్త దండం పెట్టుకోండి. నేను ఆయన ఇసిగించాలని గానీ నువ్వు గాని. శ్రీ మహావిష్ణు పరమాత్మ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో, మేం ప్రేమికులం కాదండి. అయినా ఆయన నేను ప్రేమించడం ఏంటండి? నేనన్నది మిమ్మల్ని కాదమ్మా, వీళ్ళని. ఓ సారీ అండి. నాకు కాదు చెప్పవలసింది, ఆయనకు చెప్పు. సారీ అండి. ఏమండి,
ఐఎమ్ హర్ట్. అయ్యో నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే అర్హత లేదని కాదండి. ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి. అలాగని అస్సలు ప్రేమించనని కూడా కాదండి. ఎంతైనా మేము బ్రాహ్మణ్స్, మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి. అంటే మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి. వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి. అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి. అలా చెప్పి మీరు అపవిత్రులు కాదండి. అయ్యో ఎలా ఆపాలో అర్థం కావడం లేదండి. ప్రసాదం మర్చిపోయానండి. తెచ్చుకోపో. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏమనిపిస్తుందండి? ఇంకో కారు వస్తే బాగుండు అనిపిస్తోందండి. అట్టా ఎందుకు అనిపిస్తుందండి? అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి. దానికి కారు ఎందుకండి? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి. చెప్పండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసేటప్పుడే పడ్డానండి. ఆహా. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని. ఎట్టా కనిపెట్టేశారండి? ఇలాంటి విషయాల్లో అమలు కాస్త షార్ప్లేండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి, మీరు మాత్రం చాలా షార్ప్ అండి.